కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మీన్స్ కంటిన్యూస్ ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ఏంటి మనకు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది ఇన్సైడ్ ది మెమరీ అండ్ అక్కడ మనకు డేటాని అడ్రస్లో స్టోర్ చేస్తాం అవునా. లెట్స్ సే ఇక్కడ మనకు ఈ అడ్రస్ అండ్ వాటిలో స్టోర్ చేసిన వాల్యూ ఉందనుకోండి. ఇది ఎలా స్టోర్ చేస్తామంటే ఇక్కడ మనకు జనరల్గా ఇంట్ యొక్క సైజ్ ఎంత మనకు 4 బైట్స్ అవునా. సో మనకు ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం బేస్ అడ్రస్ అంటాం. దీన్ని ఏమంటాం బేస్ అడ్రస్. ఓకే లెట్స్ సే అవర్ బేస్ అడ్రస్ ఇస్ 1000. ఓకేనా. నౌ 1000 ప్లస్ 4 నెక్స్ట్ అడ్రస్ విచ్ ఇస్ ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనకు ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్కి ఎలా కనెక్షన్ ఉంది. సో ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ ఏదైతే ఉందో దానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే సో ఆ ఫార్ములా ఏంటంటే బేస్ అడ్రస్ ఓకే ప్లస్ ఇండెక్స్ వాల్యూ ఇంటూ డేటా టైప్ యొక్క సైజ్. ఎస్ నౌ హియర్ మన ఎగ్జాంపుల్లో లెట్స్ సే నాకు దీన్ని అరే అనుకుందాం ఏఆర్ఆర్. నౌ అరే ఆఫ్ 3 అంటే ఏం కావాలి మనకు అరే ఆఫ్ 3 విచ్ ఇస్ 78 ఎందులో ఉంది 1012 అవునా. ఇప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే బేస్ అడ్రస్ ఎంత మనకు విచ్ ఇస్ 1000 ప్లస్ ఇండెక్స్ వాల్యూ ఎంత 3 నెక్స్ట్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత 4 అవునా. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది 1000 ప్లస్ 3 ఇంటూ 4 12 విచ్ ఇస్ 1012 వచ్చిందా. సో ఈ విధంగా మనకు ఇండెక్స్ బేస్డ్ యాక్సెసింగ్ మనకి ఏమొస్తుంది ఆర్డర్ ఆఫ్ 1 కాన్స్టెంట్ టైం వస్తుంది.